ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కదా, మా చెల్లె వెన్నెలను మందిలకు పోయి పబ్లిక్ టాక్ చెయ్యమని చెప్పిన. మరి ఇది మైక్ పట్టుకొని ఏడేడ తిరుగుతుందో చూద్దాం పాన్రి. ఓ వెన్నెలా, వెన్నెలా, మంచిగా షాపింగ్ చేయాలి, మస్తు కొనాలి, మస్తు ఉంటది. ఇలా ఇటు పోయి ఇట్లా పోయి అట్లా పోదాం. ఓ అశ్ని, మైక్ పట్టుకొని జనాల దానికి పోతుంది అనుకుంటే చేతుల ఛత్రి పట్టుకొని ఎటు పోతున్నది. ఓ చెల్లె, నేను నీకు చెప్పిన పనేంది, నువ్వు చేస్తున్న పనేందే? అక్క ఇవాళ నన్ను అసలుకే డిస్టర్బ్ చేయకక్క, నేను మస్తుగా షాపింగ్ చేయాలి. ఏంది, షాపింగ్ చేయనీకి పోతున్నావా? ఓ పని చెయ్యి, షాపింగ్ చేసి అట్లకెళ్ళంటే బ్యాగ్ పట్టుకొని ఊరికో, పీడ పోతుంది నాకు. ఏందక్క గట్ల మాట్లాడుతున్నావు? నేనేమన్నా టైం పాస్ కి షాపింగ్ చేయడానికి పోతున్నా అనుకుంటున్నావా? మాజీ మంత్రి కేటీఆర్ అన్న షాపింగ్ చేయమని చెప్పిండు, గందుకే పోతున్నా. కేటీఆర్ సారు నిన్ను షాపింగ్ చెయ్యమనుడేందే? ఎండల తిరిగి తిరిగి ఏదేదో మాట్లాడుతున్నావు. అయ్యో అక్క, నేను ఇప్పుడు చెప్పబోయే ముచ్చట తెలిస్తే నేనే కాదు నువ్వు కూడా దప్పున ఉరికి పోయి షాపింగ్ చేస్తావు, ఎరికేనా? నాన్సకుంటా ముచ్చట ఏందో చెప్పు జల్ది. చెయ్యి పట్టోళ్ళు ఇత్తనన్న 6 గ్యారెంటీలు ఏమో గాని ఒక 6 వస్తువులనైతే అర్జెంటుగా కొని మీ దగ్గర పెట్టుకోండ్రి అని కేటీఆర్ సారు మీడియాలో పెట్టిండు. ఏంటియో అవి? ఒకటి ఇన్వర్టరు, గదే అక్క కరెంట్ పోయినప్పుడు పనిచేస్తుంది కదా. 2 ఛార్జింగ్ బల్బులు, ఒక కొవ్వొత్తులు, ఇంకా పవర్ బ్యాంకులు. ఇవన్నీ తీసుకొని దగ్గర పెట్టుకోమని చెప్పిండు అక్క కేటీఆర్ సారు. అవన్నీ నీకెందుకే? ఎలక్ట్రికల్ దుకాణం గిన పెడతావా ఏంది? అయ్యో అక్క, 24 గంటల కరెంట్ ఉండడానికి ఇదేమన్నా బీఆర్ఎస్ గవర్నమెంట్ అనుకున్నారా? కాంగ్రెస్ గవర్నమెంట్. అందుకే ఎప్పుడు కరెంటు పోతుందో తెలియదు కాబట్టి 6 వస్తువులను దగ్గర ఉంచుకోవాలని చెప్పిండు సారు. మేం డిమాండ్ సరిపోని కరెంట్ ఇస్తున్నాం, కరెంట్ తోని ఏం తిప్పలేదని చెయ్యి పాటోళ్ళు చెప్తున్నారు కదనే. ఏంది వాళ్ళు ఇచ్చేది? మొన్న పట్నంలో ఆనబడ్డప్పుడు చూడలేదా ఎన్ని గంటలు కరెంట్ పోయిందో? అగో, ఆనబడ్డప్పుడు చెట్లు ఇరిగి వైర్ల మీద పడతాయి, మరమ్మతులు చేయాలంటే కరెంట్ తీసేయాలి కదా. ఎన్ని గంటలు తీసేస్తారక్క? ఈ ఒక్క ఆనకే గిన్ని గంటలు తీసేస్తే మరి వచ్చేది ఆనకాలం ఇక ఎప్పటికి ఆనలు కొడుతూనే ఉంటాయి. ఇక చెట్టు కొమ్మలు వైర్ల మీద పడ్డాయి అనే వంకతోని ఎప్పటికీ కరెంటు తీసేస్తూనే ఉంటారా? ఏమో పోయే, కారు పాటోళ్ళు కావాలనే కరెంటు ముచ్చట మీద బట్టగాల్సి మీద ఎత్తున్నారని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. కాంగ్రెస్ వచ్చినాకనే కరెంటు కష్టాలు షురువైనాయని బీఆర్ఎస్ పార్టోళ్ళు అంటారు. వాళ్ళు మంచిగానే కారడ్డాలు ఆడుతున్నారు గాని నడిమిట్ల మనకు వచ్చింది గోస. అవు గట్లంటవేందక్క? తెలంగాణలో 4 నెలల సంది కరెంట్ ఎట్లా పోతుందో నువ్వు చూస్తలేవా అక్క? అరే అవుగానక్క, నేను షాపింగ్ లా ఇంకా కొన్ని వస్తువులు కూడా కొనుక్కోవాలి, నేను పోతున్నా. మళ్ళేంటి? ఒక హెల్మెట్, ఒక లైఫ్ జాకెట్, ఒక పెద్ద కట్టెసుతం కొనుక్కోవాలక్క. ఇవన్నీ ఎందుకే? అరే మొన్న పట్నంలో ఆనబడ్డప్పుడు జనాల పరిస్థితి ఏమైందో నువ్వు చూడలేదా అక్క? గాలివానకు ఏ చెట్టు కొమ్మచ్చి ఎప్పుడు ఇరిగి పడుతుందో తెలియదు. అందుకే ఆనబడ్డప్పుడు నెత్తికి హెల్మెట్ పెట్టుకోవాలి. ఇక పట్నంలో ఏడికాడ నీళ్ళు ఆగుతాయి కాబట్టి ఇంకా వరదల కొట్టుకోపోకుండా ఉండడానికి లైఫ్ జాకెట్ వేసుకోవాలి. మరి పెద్ద కట్టె కొంటా అంటున్నావు గదెందుకు? మొన్న ఆనబడ్డప్పుడు మ్యాన్ హోల్లో పడి 2-3 జీవి పోలేదా అక్క? అందుకే ఆనబడ్డప్పుడు పట్నం రోడ్ల మీద నడుచుకుంటా పోతే మ్యాన్ హోల్ ఎక్కడెక్కడ ఉన్నాయో కట్టబట్టి ఇట్లా లెంగుకుంటా పోతాక్క. అప్పుడు మెల్లగా చూసుకుంటా అడుగడుగు ముంగటికి వేసుకుంటా పోతా. ఏందో ఏమోనే, ఎన్ని సర్కార్లు మారినా, ఎందరు లీడర్లు హామీ ఇచ్చినా పట్నం పబ్లిక్ అయితే వరదల తిప్పలు తప్పుతలేవు. అందుకే నా మాటిని ముందుగానే నేను చెప్పిన వస్తువులన్నీ కొనుక్కొని దగ్గర పెట్టుకోక. సరేగా నేను పోతున్నా, సరేనా? చూసినారులా, ముంగట కాంగ్రెస్ గవర్నమెంట్ల కరెంటు కష్టాలు ఎక్కువనే అవుతాయి. అందుకే జనరేటర్లు, ఇన్వర్టర్లు అన్ని కొని పెట్టుకోనరని కారడ్డమాడిండు కేటీఆర్ అన్న. చూడాలి మరి ఈ కరెంటు లొల్లితోని ఎంపీ ఎలక్షన్ల ఎవలకు ఫాయిదా అవుతుందో మరి.